మోటివేషనల్ స్పీకర్ వంశీ నేత్ర విడాకులు తీసుకోవడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా వీరిద్దరి గురించే చర్చ. యూట్యూబ్లో వీరిద్దరూ కలిసి చేసే వీడియోలను ప్రజల్లో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ జంటను అనేక మంది ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. ప్రేమికులు అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఉండేవి వీరి వీడియోస్. కానీ సడన్ గా విడిపోయి అందరికీ షాక్ ఇస్తారని ఎవరూ ఊహించుకోలేదు. ఒక్కసారిగా వీరు విడిపోయామని ప్రకటించడంతో అందరూ షాక్ కి గురయ్యారు. వీరిద్దరూ విడిపోవడానికి కారణమేంటి? విడిపోయేంతలా ఏం జరిగింది? విడిపోయిన తర్వాత ఇద్దరి స్పందన ఎలా ఉంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మోటివేషనల్ స్పీకర్గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వంశీ కృష్ణారెడ్డి. తన అన్నతో కలిసి మోటివేషనల్ వీడియోలు చేస్తూ ఎంతో ఫేమస్ అయ్యాడు. అలాగే నేత్ర కూడా సేంద్రియ వ్యవసాయం చేసి విజయం సాధించి అందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 2019లో టిక్టాక్లో వీడియోలు చేసుకుంటూ వైరల్గా మారుతున్న నేత్రను చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్లోనే ప్రేమలో పడ్డాడు వంశీ. పెళ్లంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాడు. ఆమెతో ఎలా మాట్లాడి ఒప్పించాలో తెలియక ధైర్యం చేసి తన అన్న కృష్ణ చైతన్యకు చెప్పి ఆ అమ్మాయి నాకు నచ్చింది, పెళ్లి చేసుకుంటా, నువ్వు అడిగి ఒప్పించు అని రిక్వెస్ట్ చేశాడు. ఇన్స్టాగ్రామ్లో నేత్రకు కృష్ణ చైతన్య మెసేజ్ చేశాడు. కృష్ణ చైతన్య అకౌంట్ నుంచి మెసేజ్ రావటం చూసి రిప్లై ఇచ్చింది నేత్ర. తను యోగా నేర్పడానికి రిషికేశ్ వెళ్తున్నానని చెప్పింది. వెంటనే అన్నయ్యను తీసుకుని వంశీ రిషికేశ్ బయలుదేరారు. ఎలాగైనా నేత్రను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని వంశీ అనుకున్నాడు. అలా రిషికేశ్ వెళ్లి నేత్రతో మాటలు కలిపి తనతో పరిచయం పెంచుకున్నాడు. అనుకున్నట్టుగానే నేత్రను ప్రేమలో పడేశాడు వంశీ. వంశీ మంచితనం నేత్రకు నచ్చటంతో అసలు పెళ్లే వద్దనుకున్న నేత్ర ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తల్లిదండ్రులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో తన అన్న కృష్ణ చైతన్య దగ్గరుండి పెళ్లి చేశాడు. పేరెంట్స్కి ఇష్టం లేకపోవడంతో వీరిద్దరే వేరుగా కలిసి ఉండేవారు. వారధి ఫార్మ్స్ అనే కంపెనీ ప్రారంభించి దీని ద్వారా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు అమ్మటం ప్రారంభించారు. సేంద్రియ వ్యవసాయం ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ ఎంతో ఫేమస్ అయ్యారు. భార్యాభర్తల మధ్య గొడవలు రావటం సహజం. వీరిద్దరి మధ్యలో కూడా అప్పుడప్పుడు గొడవలు జరుగుతూనే ఉండేవట. చిన్న చిన్న గొడవలే మనస్పర్ధలకు దారితీశాయి. దీంతో కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్లో వీరిద్దరూ కలిసి చేసే వీడియోలు ఆగిపోవటం, ఆ తర్వాత నేత్ర అకౌంట్లో వంశీ వీడియోలు ఫోటోలు తీసివేయటం, వంశీని అన్ఫాలో చేయటం, అటువైపు నుండి వంశీ కూడా నేత్రను అన్ఫాలో చేయటం, ఇన్స్టాగ్రామ్ నుండి నేత్ర ఫోటోలు తీసివేయటంతో వీరు విడిపోతున్నారని రూమర్ కాస్త ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఇప్పుడు అదే నిజమైంది. విడాకులపై వంశీకృష్ణ మాట్లాడుతూ పెళ్లికి ముందే చాలా మనస్పర్ధలు వచ్చాయి. నేత్రతో బ్రేకప్ కూడా జరిగింది. ఎన్నో విషయాల్లో తిట్టుకునేవాళ్ళం. నా యాటిట్యూడ్ తనకు నచ్చేది కాదు. నేను లైఫ్లో చాలా సక్సెస్ అవుతానని అంటూ ఉండేవాణ్ణి. అలాగే రోడ్డు మీద వెళ్లే ముస్లివాళ్లు ఎందుకు జీవితంలో ఏదీ చేయలేకపోయారు అంటుంటే వాళ్ల పరిస్థితులు వేరుగా ఉండొచ్చని, వాళ్లను ఎలా డీగ్రేడ్ చేస్తావని, నువ్వు వాళ్ళని చీప్గా చూస్తావని, అలాంటి విషయాల్లో కూడా గొడవ జరిగేది. కానీ మాకు డివోర్స్ జరిగిన తర్వాత చాలామంది అడుగుతున్నారు, మీరు ఎందుకు ఇలా చేశారని, మీరు కలిసి ఉండొచ్చు కదా అని. కానీ మా మంచి గురించి మేమే ఇది చేశాం. స్నేహితులు బంధువులు తొందరపడ్డారని అంటున్నారు. ఒకప్పుడు నన్ను బాగా చూసిన ఫ్రెండ్స్ నాకిప్పుడు అంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదని అనిపిస్తుంది. వీడు మళ్లీ వాళ్ళ అన్నయ్య దగ్గరికే వచ్చాడు అని తక్కువ చేసి చూస్తున్నారు. వాళ్ళ అన్నని కాదనుకుని వెళ్లినవాడు మళ్లీ ఇక్కడికే వచ్చాడు. వీడికి ఒకరి మీద ఆధారపడటం తప్ప మరొకటి తెలియదని అంటున్నారు. డివోర్స్ తీసుకున్న తర్వాత ఎవరో ఒకరు చూసుకోవాలని నేత్ర వారధి ఫార్మ్స్ చూసుకుంటోంది. ఆర్గానిక్ యుగం అనే కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టనున్నట్టు, అది వారధి ఫార్మ్స్ లాగానే ఉంటుందని తెలిపాడు వంశీ. ఇద్దరం కూడా విడిపోవటానికి గల కారణాలు ఎవరితో చెప్పకూడదని, ఒకరిని ఒకరు తక్కువ చేసి చూడవద్దని విడాకులు తీసుకునే సమయంలో ఒక ఒప్పందం చేసుకున్నాం. ఈ విడాకులు అనేది ఒక్కరోజులోనే జరగలేదు. చాలాసార్లు విడిపోవాలనే సందర్భం వచ్చాక కూడా కలిసే ఉండాలని ప్రయత్నించాం. కుదరకపోయేసరికి ఇలా చేశాం. విడిపోయిన తర్వాత ఆమె అంతగా గుర్తురాదని చెప్పాడు వంశీ. కానీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఆ బాధని మర్చిపోయేందుకే అన్నవాళ్లతో తిరగటం వంటివి చేస్తున్నాను. ఏది జరిగినా మన మంచికే అనుకుంటున్న నేను మళ్లీ ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. కానీ ముందు కూడా ఇలాగే అనుకుని పెళ్లి చేసుకున్నాను. ఇంట్లో వాళ్ళు కొన్నిసార్లు కలిసే ఉండాలని చెప్పినప్పటికీ కుదరకపోయేసరికి వాళ్లు కూడా సరే అన్నారు. పెళ్లి ఎలా అనుకుని చేసుకున్నామో విడాకులు కూడా ఇద్దరి ఒప్పందంతోనే జరిగింది. లైఫ్ మళ్లీ తనతో ఉంటే బాగా ఉంటుంది అనే ఆశ లేదు. అందుకే విడిపోయాము. పిల్లల్ని కనకపోవడం మంచి పనే అయింది. ఎందుకంటే తర్వాత విడిపోవాలంటే చాలా కష్టంగా ఉండేది. నేత్ర అందరితో హాయిగా నవ్వుతూ ఉంటుంది. అందరూ ఇష్టపడే క్యారెక్టర్ తనది అంటూ వంశీ ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఏదేమైనా
ప్రేమ పెళ్లి చేసుకుని పెద్దల నుండి దూరంగా ఉంటూ తమ సొంత కాళ్ల మీద నిలబడుతూ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచిన ఈ జంట విడిపోవటం తమ అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. వీరిద్దరూ విడిపోయినప్పటికీ కూడా నేత్ర ఇప్పుడు మళ్లీ వారధి ఫార్మ్స్ ను కొనసాగిస్తోంది. వంశీ క్రికెట్ మీద ఉన్న అభిమానంతో హైదరాబాద్లో యూఆర్వీ అనే ఒక స్టోర్ ని ప్రారంభించి క్రికెట్ అభిమానులందరికీ నాణ్యతతో కూడిన బ్యాట్స్ ను, క్రికెట్ కు సంబంధించిన ఇతర వస్తువులను కూడా అమ్మేందుకు సిద్ధమవుతున్నారు.